జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 3,23,820 చేప పిల్లల్ని 5 నియోజకవర్గాల్లో 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మత్స్యకారుల సొసైటీలకు అందుబాటులో ఉండే విధంగా చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం రాజనగరం మండలం నందరాడ గ్రామ పంచాయతీ అడుసుమిల్లి వెంకయ్య చెరువునందు చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. చేప పిల్లల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మత్స్యకార సహకార సంఘాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల జిల్లాలో మైనర్ ఇరిగేషన్ చెరువులోని చేపల ఉత్పత్తితో పాటుగా ఉత్పాదకత పెరుగుతుందన్నారు. నీటి వనరులు పూర్తిగా వినియోగించుకున్నట్టుకు వీలవుతుందన్నారు. ఈ చేప పిల్లల విడుదల వల్ల 32 మత్స్యకారుల సహకార సంఘాల్లో ఉన్న 5,300 కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. చేప పిల్లల్ని బయట కొనుగోలు చేస్తే ఆర్థిక పరంగా సొసైటీలకు కొంత భారం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే సీడ్స్ ను మత్స్యకార సొసైటీలకు అందిస్తుందన్నారు. 3-4 నెలల్లో చేప పిల్లలు పెరిగి వారు పట్టుకోవడానికి అందుబాటులో వస్తాయని, తద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపలు అధికంగా లభించడం వల్ల ప్రజలకు మంచి ప్రోటీన్ గల తాజా ఆహారం అందుబాటు ధరల్లో లభిస్తుందన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ బల్సాడి రంగారావు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా వ్యాప్తంగా 46 ట్యాంక్స్ లో మత్స్యకార సొసైటీలు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 3,23,000 చేప పిల్లలను విడిచిపెట్టడం జరుగుతుంది. మనకి ఈరోజు మార్నింగే మనకి అక్కడ నుంచి సీడ్ చేప పిల్లలు రావడం జరిగింది. సో అది ఈ రోజు అంతా కూడా మనం ఈ 46లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం. దీనివల్ల మనకి 36 మత్స్యకార సంఘాలు అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ 5,300 కుటుంబాలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్ బయట పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసి ఇస్తున్నాం. అలానే ఇది చాలా క్వాలిటీ చెక్ కూడా క్రాస్ అయ్యి వస్తుంది కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా సప్లై చేసిన సీడ్ అయితే. ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద. అలానే ఇప్పుడు మనకి ఇన్లాండ్ ట్యాంక్స్ అయితే ఎగ్జిస్టింగ్ ట్యాంక్సే మనం వాడుతున్నాం. మన ఫిషరీస్ కంట్రోల్లో ఉన్నవి కానీ అదర్వైజ్ పంచాయతీ కంట్రోల్లో ఉన్నవి. అలానే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ మనకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ప్రైవేట్గా ఏవైతే ఆక్వా చేసుకుంటున్నారో ఆక్వా జోన్లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా జోన్లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ మేరకు ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్లోకి వస్తారు అనేది మనము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఆక్వా జోన్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది.